రక్షణ రంగం మరింతగా బలోపేతమవుతోంది. దేశంలోని త్రివిధ దళాలను శక్తివంతంగా తయారు చేస్తోంది భారత్. తాజాగా భారత నేవీలోకి మరో శక్తివంతమైన యుద్ధ నౌక ప్రవేశించింది. ఈ యుద్ధ నౌక చేరికతో ఇండియన్ నేవీ అమ్ముల పొదలో మరో బ్రహ్మాస్త్రం చేరినట్లయింది. భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం ఐఎన్ఎస్ ఇంఫాల్ చేరింది. ముంబై నావల్ డాక్ యార్డ్ నుంచి ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌక జలప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ ఇంఫాల్ ను జాతికి అంకితం చేశారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతోంది. ఆర్థికంగానూ రోజురోజుకు బలపడుతోంది. దేశ రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూ ప్రత్యర్థి దేశాలకు సవాల్ విసురుతోంది. ముఖ్యంగా భారత్కు పొరుగు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో త్రివిధ దళాలను శక్తివంతంగా మార్చుకుంటూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. జల, వాయు, భూతలం నుంచి దేశ సరిహద్దుల్లో చైనా చేస్తున్న దాడులను తిప్పికొట్టేలా సన్నద్దమవుతోంది భారత్. అందులో భాగంగానే శక్తివంతమైన యుద్ధ నౌకలను తన అమ్ముల పొదలో చేర్చుకుంటోంది భారత్. ముంబైలో ఐఎన్ఎస్ ఇంఫాల్ జలప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌక అందుబాటులోకి రావడంతో ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరినట్లయింది. ముంబై నేవల్ డాక్ యార్డ్ నుంచి ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌక జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి రాజ్నాథ్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరయ్యారు. ఐఎన్ఎస్ ఇంఫాల్ ను జాతికి అంకితం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్త స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ దీని ప్రత్యేకత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ లాగే ఇండియన్ నేవీ కూడా అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, విధ్వంసక యుద్ధ నౌకలను సమకూర్చుకుంటోంది. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశారు. శత్రువుల రాడార్ను సైతం ఢీకొని ముందుకు సాగడం దీని ప్రత్యేకత. అయితే దాని శత్రువు రాడార్ కూడా గుర్తించకుండా ఉండడం మరో ప్రత్యేకత. అలాంటి సమయంలో ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ తనకు ఇచ్చిన ఆపరేషన్ను నిర్వర్తిస్తుంది. ఐఎన్ఎస్ ఇంఫాల్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా గతంలో ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కు ఎక్కువ నిధులు కేటాయించారని, ప్రధాని మోదీ అధికారం చేపట్టాక నేవీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఐఎన్ఎస్ ఇంఫాల్లో ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను కూడా కలిగి ఉంటుంది. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ కోసం బ్రహ్మోస్ యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థను కూడా ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్లో ఏర్పాటు చేశారు. భారత్కు చెందిన ఈ ప్రమాదకరమైన డెస్ట్రాయర్ యుద్ధ నౌకను అంతర్గత సంస్థ వార్షిప్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. దీనిని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ మొత్తం సామర్థ్యం 7,400 టన్నులు కాగా మొత్తం పొడవు 164 మీటర్లు. ప్రమాదకరమైన క్షిపణులతో పాటు ఇది యాంటీ షిప్ క్షిపణులు, టార్పెడోలు, ఇతర ఆధునిక ఆయుధాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ పేరు మీద ఈ యుద్ధ నౌకను నిర్మించారు. నేవీలో కమిషన్ చేయడానికి ముందు అన్ని రకాలుగా పరీక్షించారు. ఐఎన్ఎస్ ఇంఫాల్ నుంచి సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించారు. డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఇంఫాల్ను నడపడానికి దానిలో 4 గ్యాస్ టర్బైన్లను అమర్చారు. దీని వేగం 30 నాట్స్ కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగినట్టు ఇండియన్ నేవీ నిర్ధారించింది. దాడి జరిగిన భారీ నౌకను ఐసీఏఎస్ విక్రమ్ సాయంతో ముంబై పోర్టుకు తరలించారు. అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి 400 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌకపై గత శనివారం డ్రోన్ అటాక్ జరిగింది. సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన నౌకను గుర్తించింది ఇండియన్ నేవీ. తీర ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో వాణిజ్య నౌక ఎంవి కెమ్ ఫ్లూటోపై డ్రోన్ జరిగినట్టు నిర్ధారించింది. 20 మంది భారతీయులతో పాటు మొత్తం 21 మంది నౌకా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. డ్రోన్ దాడితో నౌకలోని రసాయన పదార్థాలు ఉన్న ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండియన్ నేవీ ఐసీజీఎస్ విక్రమ్ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో ఎంవి కెమ్ ఫ్లూటో వాణిజ్య నౌక ముంబై పోర్టు ప్రాంతానికి చేరుకుంది. ఇటీవల జరిగిన ఎంవి కెమ్ ఫ్లూటో నౌకపై డ్రోన్ దాడిపై
తొలిసారిగా స్పందించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి కేసులో భారత ప్రభుత్వం దోషులను విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి ఎక్కడ దాక్కున్నా వారిని పట్టుకుంటామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారతదేశం సముద్ర తీరంలో అలజడి మరింత తీవ్రమైందన్న రాజ్నాథ్, కెమ్ ఫ్లూటో, సాయిబాబా అనే 2 భారత నౌకలపై దాడి జరగడం దారుణమన్నారు. ఇది ఎవరు చేసినా వారిని సముద్రంలోని లోతుల్లోంచి బయటకు తీసుకువచ్చి వారికి గుణపాఠం చెబుతామన్నారు. డిసెంబర్ 23న పోరుబందర్కు 217 నాటికల్ మైళ్ల దూరంలో 21 మంది భారతీయ సిబ్బందిని తీసుకువెళ్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దాడి రకం, ఉపయోగించిన పేలుడు పదార్థాల పరిమాణాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సాంకేతిక విశ్లేషణ జరుగుతోంది. శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు ధీటుగా భారత నేవీ మరింత శక్తివంతంగా మారుతోంది. ఇండియన్ నేవీలో ఐఎన్ఎస్ ఇంఫాల్ చేరికతో మరో బ్రహ్మాస్త్రం చేరినట్లయింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఐఎన్ఎస్ ఇంఫాల్ భారత నేవీలో సేవలను అందించనుంది.